ఏం మలన్నా ఆ, పంట కొత్తకొచ్చిందా? ఎప్పుడు వస్తున్నావేంటి? లేదయ్యా, గింజలు పాకానికి రాలేదు. 10 రోజులు ఆగిన తర్వాత పోద్దామని. సరే మల్లన్న, ఈసారి వర్షాలు పడి భూమి బాగా పొదునైంది కదా, అందుకే పంటలు కూడా బాగా పండాయి. అవునయ్యా, ఆ దేవుడు చక్కటి వానలిచ్చాడు. అందుకే బంగారం లాంటి పంటలు చూస్తున్నాం. చూడు మల్లన్న, రైతు లేనిదే రాజ్యం లేదు. అందుకే రైతే రాజు అన్నారు. మీరు రైతులందరికీ హ్యాట్స్ ఆఫ్. సరేనయ్యా, ఉంటాను. సరే 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 ఓకే. సరే సరే. ఆ, సరే. సీత, ఏంటి నాయనమ్మా? ఏం చేస్తున్నావు? దానిమ్మ పండు కోస్తున్నాను నాయనమ్మా. ఎందుకే దాన్ని కోయడము? అది ఇంకా పాకానికి రాలేదు కదా. ఆ పండు తినడానికి పనికిరాదే. మాగిన తర్వాత నువ్వే తిందు. వెళ్ళి ఆడుకోపోమ్మా. సరే నాయనమ్మా. చూడు పార్వతి, రామాపురం సర్పంచ్ గారి అబ్బాయి మన అమ్మాయిని ఎక్కడో చూశాడంట. పెళ్ళంటూ చేసుకుంటే మన అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టాడంట. ఓహో, రేపు అమ్మాయిని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు పార్వతి, ఏమంటావు? నేనేమంటానయ్యా, సర్పంచ్ గారి సంబంధం అంటే పెట్టి పుట్టాలి. మన సీత చాలా అదృష్టవంతురాలు. మంచి సంబంధం నాకిష్టమేనయ్యా. అమ్మాయికి పెళ్లి చేసేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది కదా. ఆడపిల్లన్న తర్వాత ఏదో ఒక రోజు ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే కదా. అమ్మా సీత, ఇలా రామ్మా. రేపు నిన్ను చూడటానికి రామాపురం నుంచి పెళ్లివారు వస్తున్నారమ్మా. ఆ దేవుడి దయ వల్ల నీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. నాకు పెళ్ళేంటమ్మా? నా వయసు ఎంతని? ఆడపిల్లకి వయసుతో పనేంటే? నా 11వ ఏటే మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు. చూడు తల్లి, మంచి సంబంధం అమ్మా, కాదనకు తల్లి. ఒరే మల్లన్న, పెళ్లివారు వచ్చారా? రండి అయ్యా, రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అంతా బాగున్నారా పాపా? మరి పిలిపించండి అమ్మాయిని. అలాగేనయ్యా. పార్వతి, అమ్మాయిని తీసుకునిరా.
సరే అయితే ఆ? అమ్మాయి మాకందరికీ నచ్చింది, పోయి కబూర్ చేస్తాం. హా? అమ్మా రండి. ఓకే, మేము ఇంటికి వెళ్ళినాక కబూర్ పెడతాం, సరేనా? అమ్మాయి చాలా బాగుంది మామ. నీ సెలక్షన్ సూపర్ మామ. ఊరుకో మామ, నాకు సిగ్గేస్తుంది. అదేం కదా, అదే కాదు. అరే బాబు, ఇలా రా. ఏంటి రమణ, మల్లన్న ఇంటి దగ్గర ఏంటి అడావుడి? ఈరోజు మల్లన్న కూతురు సీతమ్మకు పెళ్లి సంబంధం అంట, అందుకే ఈ హడావిడంతా. అదేంట్రా, అమ్మాయికి ఇంకా పెళ్లి వయసు రాలేదుగా? అదేంట్రా, మల్లానికి ఎందుకంత తొందర? అమ్మాయికి వయసు ఏముందని? అరే రే రే, అరే మల్లన్న తప్పు చేస్తున్నారా? అది కరెక్ట్ కాదు. పదండి చూద్దాం. పదండి. పదండి. ఏంటి ఆ పొగరు? ప్లేట్ ఎందుకు పడేశావు? ఈ వయసులో నాకు పెళ్ళేంటి? చూడమ్మా, ఎంతో అంత నన్ను చదివించారు, కొంచెం నాకు కూడా తెలుసమ్మా. సంసారం అంటే ఏమిటో కూడా నాకు తెలియదమ్మా. నా బాల్యం అంతా బందీ చేస్తారా అమ్మా? ఈ బాల వివాహం నాకు వద్దమ్మా. చూడండి సార్, మీరైనా చెప్పండి. చూడు మల్లన్న, ఆ అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరమైనది. పుస్తకాలు పట్టుకొని చదువుకునే పిల్లలకు మనం పెళ్లి చేస్తే వాళ్ళ జీవితాలని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. తెలుసా మీకు? పేదవాడినయ్యా, ఎక్కువ చదివించుకోలేను, అలాగని ఆడపిల్లని ఇంట్లోనూ ఉంచుకోలేను. పేదరికం వెంటాడితే పెళ్లి చేస్తావా నాన్న? 18 ఏళ్ళు కూడా నిండని నాకు పెళ్లి చేస్తారా నాన్న? అత్తగారింట్లో పడరా అని పాటలు పాడి నన్ను చావమంటారా నాన్న? చూడు మల్లన్న, వరి పంట కోతకు రాలేదని 10 రోజుల తర్వాత కోస్తానన్నా, గుర్తుందా? ఏం ముందే కోయొచ్చుగా. అలాగే వయసు రాని బిడ్డకు పెళ్లి చేయడం కూడా చాలా తప్పు. అమ్మాయిలకు చిన్నతనంలో పెళ్లి చేయడం వలన వారు శారీరక హింసలకు గురై గర్భవతులై కాన్పు సమయంలో మరణిస్తుంటారు. సరే బాబు, అమ్మాయి పెళ్లి విషయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలుసుకున్నాను. రా తల్లి, నువ్వు కోరుకున్న ప్రకారమే చక్కగా చదువుకొని భావితరాలకు బంగారు బాటలు వేయాలి, సరేనమ్మా? అమ్మాయిలకు చిన్నతనంలోనే పెళ్లి చేయటం వల్ల వారు గర్భం దాల్చినప్పుడు కాన్పు సమయంలో వాళ్ళు తరచుగా మరణిస్తుంటారు. కారణం ఏంటనగా, వాళ్లకు చిన్న వయసులోనే పెళ్లి చేయటం వల్ల శరీర అవయవాలు బాగా అభివృద్ధి చెందక, డెవలప్మెంట్ కాక వాళ్ళకి డెలివరీ కష్టమై తల్లికి బిడ్డకు కూడా ప్రమాదం ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా డెలివరీ అయి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే అమ్మాయికి 18 నుంచి 22 సంవత్సరాల లోపు వారికి పెళ్లి చేసినట్లయితే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, బిడ్డలు కూడా ఆరోగ్యంగా పుడతారు. 2006 బాల్య వివాహ రద్దు చట్టం ప్రకారం 2 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది మరియు జరిమానా విధించబడుతుంది. 2 లక్షల రూపాయల వరకు బెయిల్ ఉంటుంది. బాల్య వివాహాలు చేసే వాళ్ళు ఎవరైనా నేరస్తులే. బాల్య వివాహానికి హాజరైనటువంటి తల్లిదండ్రులు కానీ, వాళ్ళ సంరక్షకులు కానీ, బంధువులు కానీ,
స్నేహితులు కానీ పెళ్లి చేసినటువంటి పురోహితులు కానీ ఎవరైనా నేరస్తులే. కాబట్టి బాల్య వివాహాలు చేయడం మానుకోండి. చట్టపరంగా శిక్షలు అవుతారు. పిల్లలపై పెళ్లిళ్ల భారం వద్దు. పుస్తకాలు మోసే వయస్సులో పుస్తెల భారం వద్దు. బాల్య వివాహాలను ఆపుదాం, బాల్యాన్ని రక్షిద్దాం.